72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామములు, నమస్సుమాంజలు. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి, అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగగలుగుతాం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుందాం. అక్టోబరు నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు. ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి వీళ్ళకుంటుంది. అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు. అలాగే విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు, నూతన వ్యాపారాల్ని మొదలుపెట్టగలుగుతారు, అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు. ఈ వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు, ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో. అలాగే అక్టోబర్ 24వ తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు. ఆ రాశుల్లో మారినప్పుడు మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు, అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. అలాగే అక్టోబర్ 9వ తేదీ నుంచి చివరి వరకు శుక్రుడు కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 6 రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు. శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి,
టీవీ మీడియా రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం, గుర్తింపు రావడం, సన్మానాలు జరగడం, సత్కారాలు జరగడం జరుగుతుంది. అలాగే సంగీత నృత్యలో ఉన్న వారికి కూడా మంచి గుర్తింపు రావడం, అవార్డులు కొట్టడం, మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది. అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది, అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు. అలాగే అక్టోబర్ 17వ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 4 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆ 4 రాశులు ఏవి అంటే వృషభ రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా 3 పూలు 6 కాయలుగా వెదజల్లుతారు. అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు. మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకి అమ్మగలుగుతారు. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో. అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మనోధైర్యంతో ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు. అలాగే అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మీన రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు. గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల. అలాగే అక్టోబర్ 27వ తేదీ నుంచి 31 వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు. ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, విల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా కొనుగోలు చేస్తారు. అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది. అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ 3 రాశుల వారికి. ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి, కొనుక్కోవాలి, మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు, మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి. అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి. కుజుడికి కందులు కేజింబావు దానంగా ఇవ్వండి. గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ సమస్య నుంచైనా ఇట్టే బయటపడగలుగుతారు. సమస్యలు ఉన్నవన్నీ కూడా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు, మంచి లాభం కలుగుతుంది. ప్రయాణాల వలన స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కొత్త కొత్త స్త్రీలతోటి పరిచయాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వారి వలన మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఉన్నాయి. వైద్యుల వలన పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. అలాగే ఉద్యోగం కోసం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహాల మార్పిడి కలుగుతుంది. సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం కనిపిస్తుంది. ప్రయాణం వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, విలువైనటువంటి వెండి, కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సులభంగా పూర్తి చేసుకునేటువంటి శక్తి మీకు ఇస్తాడా భగవంతుడు. ఎప్పటి నుంచో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ నెరవేర్చుకునే సమయం ఈ మాసం. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధాలు ఏర్పడతాయి, స్త్రీలకి పురుషులకి. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత మేర సంబంధాలు కుదురుతాయి. అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు కలిగిన, కొన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య అనుకూలంగా ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. నూతన పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఈ నూతన పరిచయాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఆలోచించి అడుగు వేస్తారు. మీ తెలివితేటలే మీకు వ్యాపారంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి సేవ చేసుకోవడానికి. మహిళా మండలి వారికి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో క్రీడాకారులు కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో. ఇంకా అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి, కుటుంబ పరంగా శాంతియుతంగా ఉండడానికి, 3 పూలు 6 కాయలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. శ్రీ దత్తమంత్రాన్ని ధ్యానం చేసుకోండి. దక్షిణామూర్తిని ధ్యానం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా, అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి. అయితే మీరేం చేస్తారంటే, ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది. దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, చాలామంది వాడారు. అది జన ఆకర్షణ కలిగిస్తుంది. దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్, అంటే ధన ఆకర్షణ. బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒకటి దొరుకుతుంది. ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి. జన ఆకర్షణ కావాలి, ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు.
వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు. అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం కోసం ఆయిల్ ఉంటుంది. తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు. ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మ్యారేజ్ కాని వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది. అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్, గ్రహాలన్నిటికీ ఏ గ్రహాలు మనకు బాగలేదో ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు మూలాధారం నుంచి శాస్త్రం దాకా, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, జ్ఞాననేత్రం, సహస్ర, ఈ షట్చక్రాలన్నిటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ, షుగర్కి కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని, బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ రేట్లో ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు పలానా గురుగ్రహం బాగలేదు, ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది. 10,000 రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము. ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. దానికి 100 రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి. నా నెంబర్కి నేను ఇస్తాను, వాడండి. మీరే 10 మందికి చెప్తారు. అద్భుతంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.